రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆస్తి కోసం కన్న తల్లిని కొడుకు చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో జరిగింది. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తాగుడుకు బానిసైన కొడుకు కార్తిక్ రెడ్డి తరచూ ఆస్తి కోసం తల్లితో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున తల్లి రాధికను కత్తితో పొడిచి హత్య చేశాడు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. నిందితుడికి కార్తిక్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. ఏదైతే తెల్లాపూర్ లో దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆస్తి కోసం కన్న తల్లిని తన తనయుడు హత్య చేసిన ఘటన అయితే తెల్లాపూర్ లో జరిగింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఏదైతే డీవీనో విల్లాస్ లో ఏదైతే తాగుడికి బానిసైన కార్తిక్ రెడ్డి తన తల్లి రాధికను కత్తితో దాడి చేశాడు. సుమారు 8 కోట్లు కూడా పొడిచినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించారు. ఈ రోజు తెల్లవారుజామున 4:30 ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా హుటాహుటిన కుటుంబ సభ్యులు కూడా సిటిజన్ ఆసుపత్రికి అయితే ఆమెనైతే తరలించడం జరిగింది. ముఖ్యంగా మరణానికి బానిసై ఆస్తి కోసం కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడుతున్నాడు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం ఈ దారుణానికి కార్తిక్ రెడ్డి పాల్పడినట్లు కూడా పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. నల్లగండ్లలోని సిటిజన్ ఆసుపత్రిలోని ఏదైతే చికిత్స పొందుతూ రాధిక కూడా మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న ముఖ్యంగా నిందితులను కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేశారు. నిందితుడు కార్తిక్ రెడ్డి ముఖ్యంగా మందుతో బాధితై గతంలో కూడా ఇదే తరహాలోని తల్లితో దాడికై ఏదైతే ఆస్తి కోసం వివాదానికైతే దారితీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఏదైతే తన తల్లిపై కార్తిక్ రెడ్డి దాడి చేశాడు. ఆమె వయసు వచ్చేసి 52 సంవత్సరాలు ఉంటుంది. కార్తిక్ రెడ్డి వయసు వచ్చేసి 26 సంవత్సరాలే ఉంటుంది. ఏదైతే మద్యానికి బానిసై తరచూ ఆస్తి కోసం కుటుంబ సభ్యులతో గొడవ అయితే చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తన ఆస్తి తనకి రాసి ఇవ్వట్లేదంటూ కూడా తల్లితో వాగ్వాదాన్ని దిగి ఈ రోజు తెల్లవారుజామున 4:30 ఏదైతే తనతో పాటు తెచ్చుకున్న కత్తితోని తల్లిపై దాడి చేశాడు. సుమారు 8 కోట్లు కూడా తల్లిపై వేయడంతో ఆమె ఒక్కసారిగా కింద కూలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు కూడా హుటాహుటిన ఆమెని దగ్గరలో ఉన్న సిటిజన్ ఆసుపత్రికి అయితే తరలించారు. కానీ వైద్యులు ఏదైతే ఆమెకి చికిత్స అందిస్తున్న నేపథ్యంలోనే ఆమె అయితే ఆ చికిత్సకి స్పందించక మరణించిందంటూ కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా తెలుస్తున్నారు. వెంటనే కార్తిక్